సజ్జలు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలు అంటుడివి చెప్పాడు నీకు ఇలాంటి రేఖరేఖలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. నువ్వు పార్టీకి చిన్న పెద్ద ఎసెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. నీ బొందరా నీ బొంద. 2 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో. నాకు ఎవడు ఆపడు, ఏడా ఆపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. అందరికి తెలుసు నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికి. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు. అవునరా కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. బయటకు వచ్చిండు ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెడతా అంటే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. లోపలికి పిలిచిండు, ఎవరిని రానియొద్దు అన్నాడు, ఎవరిని రానియొద్దు అన్నాడు. ఎందుకు పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దు అని చెప్పాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దు అని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం. 3rd డిగ్రీ జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను. అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు.